ఓ అరుదైన బంధం ఇప్పుడు ప్రమాదంలో పడింది. మూగజీవాలపై మనుషులు చూపుతున్న ప్రేమకు ప్రకృతి కోపానికి మధ్య నలిగిపోతోంది. మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లి గ్రామం దశాబ్దాలుగా గబ్బిలాలకు అండగా నిలిచింది. వాటిని అరిష్టంగా భావించకుండా ఆత్మీయంగా చూసుకుంది. కానీ ఇప్పుడు అదే గ్రామం నిశ్శబ్దంగా రోధిస్తోంది. కళ్ల ముందే వందల సంఖ్యలో గబ్బిలాలు ప్రాణాలు విడుస్తుంటే గ్రామస్తులు తల్లడిల్లిపోతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు ఆ గబ్బిలాల పాలిట మృత్యు శాసనంగా మారాయి. ఒకప్పుడు తమను నిద్రలేపిన ఆ జీవాల ఆర్తనాదాలు ఇప్పుడు వారిని నిద్రపోనివ్వటం లేదు. ఇంతకీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? ఇనుగుర్తి మండలం కోమటిపల్లి. ఈ ఊరి పేరు చెబితేనే గబ్బిలాలు గుర్తొస్తాయి. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే ఉన్న భారీ మర్రి రావి చెట్లే వాటి నివాసం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3000కు పైగా గబ్బిలాలకు దశాబ్దాలుగా ఇదే సొంతిల్లు. చుట్టుపక్కల ఎక్కడైనా గబ్బిలాలను అరిష్టంగా భావిస్తారేమో కానీ కోమటిపల్లి ప్రజలు మాత్రం వాటిని తమ గ్రామ సంపదగా చూసుకుంటారు. ఈ అద్భుతమైన సహజీవనాన్ని వాతావరణ మార్పు దెబ్బతీస్తోంది. భానుడి ప్రతాపానికి తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన ఎండలు, వడగాలులే ఆ మూగజీవాల పాలిట యమపాశంగా మారాయి. వేడిని తట్టుకోలేక వందల సంఖ్యలో గబ్బిలాలు చెట్లపై నుండి వేలాడుతూ చనిపోతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాతల సాయంతో స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి చెట్లపై నీళ్లు చల్లి వాటిని కాపాడుకున్నారు. కానీ ఈసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. వందల సంఖ్యలో గబ్బిలాలు చనిపోతున్నా అటవీ శాఖ అధికారులు గాని ఇతర ప్రభుత్వ యంత్రాంగం గాని తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ సర్పంచ్ మద్దెల భిక్షపతి కోరుతున్నారు. జిల్లా ఇనుగుర్తి మండలం లోపట కోమటిపల్లి అనే గ్రామం కలదు. ఆ గ్రామం లోపట పురాతనమైన 2 మర్రి చెట్లు, మరి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వద్ద ఒక రావి చెట్టు పెద్దది, కనీసం 78 సంవత్సరాలు కలదు ఆ చెట్లకు. వాటి మీద కొన్నేళ్ల నుంచి ఈ యొక్క గబ్బిలాలు ఆ 3-4 చెట్లపైనే నివసిస్తున్నాయి. రాను రాను ఈ యొక్క ఎండల తీవ్రత కోసము ఈ సంవత్సరం ప్రత్యేకించి మా గ్రామం లోపట గబ్బిలాలు చాలా వరకు చనిపోవటం జరుగుతున్నది. కాబట్టి మరి ఇంతకుముందు పోయిన సంవత్సరము ఒక భక్తుడు మన గ్రామం లోపట ఆ యొక్క చెట్లపైన స్ప్రింక్లర్లు అమర్చి వాటిని పరిరక్షించుకోవటం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం భక్తులు ఎవరు రాలేకపోతున్నారు వాటిని పరిరక్షించుకోవడానికి. మరి ఇప్పటికైనా ఎవరైనా పెద్ద మనసు చేసుకొని వాటిని పరిరక్షించుకున్నట్లయితే మా గ్రామానికి మీరు కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారని మేమంతా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న బంధం ఎంత సున్నితమైందో కోమటిపల్లి ఉదంతం కళ్లకు కడుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం కేవలం మనుషులపైనే కాదు, ఇలాంటి అమాయక జీవరాశులపై కూడా ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం, చెట్లపై నిరంతరం నీళ్లు చల్లే ఏర్పాట్లు చేయడం లాంటి ఉపశమన చర్యలు చేపట్టాలి. లేకపోతే గబ్బిలాల గ్రామంగా పేరొందిన కోమటిపల్లిలో ఆ గబ్బిలాలే కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం లోపల ఉన్నటువంటి యొక్క పురాతనమైనటువంటి మర్రి చెట్లపై అనేక సంవత్సరాలుగా మా గ్రామం లోపల గబ్బిలాలు నివసిస్తూ ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క గబ్బిలాలు నివసించే క్రమం లోపల వాటికి నీరు, ఆహారం అనేటువంటి విపరీతంగా దొరికే ఈ క్రమం లోపల ఈరోజు 46 డిగ్రీలు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఎండలు తీవ్రమైన పరిస్థితుల లోపల ఈ యొక్క గబ్బిలాలు గ్రామ నివాసాలకు వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇళ్లలోకి వచ్చి చనిపోవడం వల్ల గ్రామస్తులంతా కూడా అరిష్టంగా భావిస్తున్నారు. మరి దీని గురించి గతం లోపల కూడా కొంతమంది స్ప్రింక్లర్ పెట్టి వాటిని పరిరక్షించడం జరిగింది.
మరి వీటిని రక్షించేటువంటి బాధ్యత కానీ మరి వీటిని నిర్మూలించేటువంటి బాధ్యత కానీ ఎవరైనా తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించడం జరుగుతుంది.